మా మా ఆవిడ పేరు హరిత. మాకు ముగ్గురు పిల్లలు. సరిత మేడం, మల్లేష్ సార్, అండల్ మేడం. ఓకే సార్. తను కొత్త కదా, అంటే తను మీటింగ్లకు సరిగా వస్తలేడు కదా, అందుకోసమని తనకి కరెక్ట్ వస్తలేదు పరిచయం తోటి. ఓకే సార్, నా పేరు హరిత, మా ఆయన పేరు చెన్నకేశవులు. ముగ్గురు పిల్లలు. మా పిల్లలు వచ్చేసి తనకు తగ్గిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఇంకా నేను ఇది స్ట్రక్ అవుతుంది, నాకే అవుతుందా అందరికి స్ట్రక్ అవుతుంది? అవుతుంది మేడం మాకు కూడా. హరిత స్ట్రక్ అవుతుందమ్మా. అయ్యో, కానీ పూర్తిగానే లీవ్ అయింది, సిగ్నల్ లేనట్టుంది. సార్ నెట్ ప్రాబ్లం ఉంది. సార్, నా పేరు హరిత, నా పేరు చెన్నకేశవులు. మాకు ముగ్గురు పిల్లలు. మా ఫ్రెండ్స్ వచ్చి సరిత మేడం, మళ్ళీ మెంటర్స్ వచ్చి రాంబాబు సార్, ఆండాలి మేడం. మేము హెల్త్ పరంగానే ఎందుకు వచ్చినాము. మాకు హెల్త్ మంచిగా అయింది. లివర్ ప్రాబ్లం అంటే మన ఒంట్లో ఒక అవయవము, అంటే అదే మెయిన్ వంట. అంటే నాకు తెలిసినంత వరకు మెయిన్ పార్టే మనకి ఇది అయిందంటే ఇక మనం ఇంకా బతికి ఉండి కూడా వేస్ట్ అని మాకు మస్తు మంది మాకు మస్తు భయం అనిపించింది లివర్ ప్రాబ్లం అనేటాళ్ళకి. అంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చూసేటోళ్ళు ఎవరు, మాకు అట్లా అయింది కదా, మాకేమైనా సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది సార్. మాకు అందరు భయపెట్టించారు, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏదో అవుతుంది అని చెప్పి భయపెట్టించారు. మేము సార్ దగ్గరకు పోయినాం. సార్ ఉండి మాకు అసలు దేవుడే మాకు వచ్చి ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపించింది మాకు. అసలు నాకు కూడా నమ్మకం అనిపించలేదు, అన్నిగానం అమౌంట్ పెట్టాలా అంత వీడికే. మేము అక్కడిక్కడ తిరిగినాము, ఆ మాగ్నర్లో అక్కడిక్కడ చూపించుకున్నాము, చక్కగా లేదు అసలు. సేమ్ ఉంది. ఈడ కూడా అట్లనే ఉండొచ్చు ఎందుకులే అని చెప్పి నేను కరెక్ట్ గా వాడలేదు, నెగ్లెక్ట్ చేసిన. తర్వాతకి ఇంకా సార్ వాళ్ళు మేడం ఫోన్ చేసి, సార్ ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నాడు. అంటే ఇంతగానో కేర్ తీసుకుంటారు, ఎవరు ఇంతగానో చెప్పారు కదా ఏంది అని చెప్పి నేను అనుకోని ఇంకా నేను కంటిన్యూగా మొదలుపెట్టిన. ఫుడ్ ప్లేట్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది అప్పుడు. మంచి నాకైతే రిజల్ట్ బాగానే వచ్చింది సార్. నేను వాడడం వల్ల ఒక 10 డేస్ 15 డేస్ లోనే రిజల్ట్ వచ్చింది. మంచిగా అనిపించింది నాకు. అబ్బాయి ఇంత నొప్పి అనేది లేకుండా అయింది కదా నాకు. అసలు వాటర్ తాగినా బాగా పొట్ట నొప్పి వచ్చేది నాకు అప్పుడు. అసలు ఆ ప్రాబ్లం అనేదే లేకుండా పోయింది నాకు. బాగా అనిపిస్తుంది సార్. నాకు అంత పెద్ద ప్రాబ్లం తోటి నేను బయటపడ్డా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా కూడా చెప్పడమే కదా అని చెప్పి నేను ఈ ఆపర్చునిటీని తీసుకొని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే నాకు చాలా ఇష్టమైన ఫీల్ ఇది. ఆ, అంటే నేను ఎక్కువగా చదువుకోలేదు, కానీ ఏ విధంగా అయినా కానీ పీపుల్స్ కి హెల్ప్ చేయాలనే నాకు డ్రీము. చిన్నప్పటి నుంచి ఇదే నాకు డ్రీము. నాకు చేతనైనంత సాయం చేయాలన్నదే నాకు ఒక పెద్ద డ్రీమ్ అది. అదే ఇక దేవుడు నాకు ఈ విధంగా ఇచ్చిండని చెప్పి నేను ఇది తీసుకోవడం జరిగింది. తీసుకొని నేను కూడా కొంతమంది పీపుల్స్ కి హెల్ప్ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నా.
నాకు టీం వచ్చింది. టీం అసలు నేను ఇదేందబ్బా నేను చేస్తానా, చేయగలను అన్న నమ్మకం కూడా అసలు లేదు నాకు. అసలు నాకు టీం రాదబ్బా, నేను అసలు చేయలేను అనుకున్నా. నేను అసలు సార్ వాళ్ళు అవన్నీ చెప్తుంటే ఇంకా నాకు ఒక బుక్ ఇచ్చారు సార్ వాళ్ళు, అది బుక్ చదవమని చెప్పారు. అయినా నేను చదవలేదు, తీసుకొచ్చి ఇంకా పక్కకు పెట్టేసిన. అబ్బా నా వల్ల కాదు ఇవన్నీ, అంత చేయలేంలే మనం అని చెప్పి నేను అనుకున్నా. ఇక తర్వాత మా ఆయన ఉండి ఒకసారి అయితే చదివి చూడు, నీకు వచ్చినంతలే, నీకు ఎట్లా వస్తే అలా చదివి చూడు, నీకు అర్థమవుతుంది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఇంకా నేను తీసుకొని చదువుకున్నా. ఇంకా అది చదివినాక అసలు నాకు ఇంకా ఖచ్చితంగా టీం వస్తుంది 100%, నేను ముందు పోతా అనే ధైర్యం వచ్చింది నాకు. పైప్ లైన్ ప్యారబుల్ బుక్ అది బాగుంది. అది అసలు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు తీసుకొని, అంటే నాకే ఇచ్చారు సార్ వాళ్ళు, నేను తీసుకొని అది చదువుకుంటున్నా. అది బాగా అనిపిస్తుంది నాకు. దాన్ని చదవడం వల్ల నాకు నాలెడ్జ్ వచ్చింది. ఇంకొకటి నేను మీటింగ్స్ కి అటెండ్ అవుతూ అసలు నా- నాకంటే ఒక గుర్తింపు ఇస్తుండ్రు సార్ వాళ్ళు. అసలు అది మంచిగా అనిపిస్తుంది. మనకు అసలు గుర్తింపు అనేదే ఉండదు ఎక్కడ, ఇక్కడ గుర్తింపు అనేది ఉంటది. అసలు బయట ఎవ్వరు మనల్ని గుర్తించరు. మన ఇంట్లోనే, బయట వాళ్ళు ఎందుకు, మన ఇంట్లోనే అసలు గుర్తించలేరు. ఏదైనా ఒక పని చేసినా అసలు మెచ్చుకోరు. కానీ ఇక్కడ అసలు ఒకరికి వెళ్తూ నువ్వు పంచుకుంటూ మనకి కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇది నాకు చాలా ఇష్టమైన ఫీల్ అవుతున్నా నేను ఇది. ఓకే సార్, బాయ్. ఇంకా నేను కొంతమంది పీపుల్స్ కి హెల్ప్ చేయాలనే నా డ్రీమ్. 10,000 మందికి హెల్ప్ చేయాలని డ్రీమ్ పెట్టుకున్నా నేను. ఆ డ్రీమ్ లో కూడా సక్సెస్ అవుతా అన్న నమ్మకం కూడా ఉంది నాకు. ఓకే సార్. అయితే ఇప్పుడు నీ టీంలో ఎవరెవరు నీ హెల్ప్ వల్ల బాగా అయ్యారో చెప్పగలవా? అంటే ఏం ప్రాబ్లం తోటి ఎలా నీవు హెల్ప్ చేయగలిగిన వాళ్ళకు? చెప్పగలను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డౌన్ లైన్ వచ్చేసి మా అంటే మా ఇంటి పక్కన భవాని అని. భవాని అంటే తనకి పంటి నొప్పి ప్రాబ్లం ఉండే. అయితే నేను క్లాత్ వాష్ తీసుకొని నేను వాడుతున్నా, డైలీ వాడుతుంటే వాళ్ళు చూసి ఏందక్క నువ్వు అసలు అసలు బట్టలు సబ్బు పెట్టావు, బ్రష్ పెట్టావు, ఇంత తెల్లగా అవుతున్నాయి తెల్ల బట్టలు మీ పిల్లలవి ఏంది అని చెప్పి నాకు రోజు అడుగుతుండే తను. అయితే ఇట్లా ఇట్లా ఉంటుందిరా, ఇట్లా బాగుంటుంది, ఒకసారి నేను మేడం సార్ని పిలిపిస్తా, మీరు వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తే సరే అక్క అని అన్నది. అంటే ఇక ఇద్దరిని ముగ్గురు పిలిచి నేను మీటింగ్ ఏర్పాటు చేసిన అక్కడ. వాళ్ళు విన్నారు. ఇంకా భవానీ ఒక 10-15 డేస్ తర్వాత తాను కూడా ఓకే అన్నది. ఓకే అని ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి తాను కూడా కొన్ని ప్రొడక్ట్ తీసుకున్నది. తను ఒకటి పేస్ట్, ఆయిల్ అవి తీసుకుని వాడుకుంటూ జాయిన్ అయ్యి, ఆమె జాయిన్ అయిన తర్వాతనే నేను 3% అయినా నాకు ఆమె లెగ్గుతోటే నాకు అసలు మస్తు కలిసి వచ్చింది. అసలు ఒక్క లెగ్గుతోటే నేను 3% అయిపోయినా నేను. తర్వాతకి మా చెల్లె కూడా అసలు కడుపు నొప్పి, కడుపు నొప్పి అసలు. తనకి ఏదో మ్యారేజ్ అయినప్పటి నుంచి బాగా కడుపు నొప్పి అనేది. అసలు పెళ్లి కాక ముందు అసలు ఏదైనా కానీ అసలు మా అన్న తాను ఇద్దరు మా ఇంట్లో అసలు వాళ్ళిద్దరు అసలు టాబ్లెట్ అంటే వాడరు. మేము వాడుతుంటే మమ్మల్ని తిట్టేటోళ్ళు. అలాంటిది ఆమెకు పెళ్ళైనప్పటి నుంచి ఊకే సుస్థ అవుతుంది అసలు. అంటే పొట్ట నొప్పి ప్రతి నెల అట్లనే అవుతుండే తనకు. అయితే ఇంకా మా మరిది అక్కడ చూయించిండు, అక్కడిక్కడ చూయించిండు కానీ ఎక్కడ తనకు రిజల్ట్ రాలేదు. నేను ఉండి ఇక నాకు లివర్ ప్రాబ్లమే తగ్గింది కదా, ఇది తగ్గుతుంది 100% తగ్గుతుంది అనే నమ్మకంతో నేను తీసుకొచ్చిన వాళ్ళని. తీసుకొచ్చినాక సార్ దగ్గరకు వచ్చినాక వాళ్ళు కూడా తీసుకొని వాడుకున్నారు. వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మా చెల్లె వచ్చేసి ఇప్పుడు కన్సీవ్ కూడా అయింది. మస్తు సంతోషంగా ఉంది నాకు. ఇంకొకటి మా అత్తమ్మ, అంటే మా నాయన వాళ్ళ అక్క, ఆమెకు కూడా కాళ్ళ నొప్పులు. అసలు సార్ దగ్గరకు వచ్చేటప్పుడు అసలు కాళ్ళతోటి కుట్టుకుంటూ వచ్చేది ఆమె. అసలు ఇప్పుడు మంచి చాలా అంటే చాలా బాగా నడుస్తుంది ఆమె. ప్రోటీన్ అవి వాడింది ఆమె, బాగా నడుస్తుంది.
తన రిజల్ట్ నాకు కనిపిస్తుంది అక్కడ. తను బయట చెప్పిన వేరే వాళ్ళకి చెప్పింది కానీ అసలు బాగాలేదు అది ఇది అని అన్నది, కానీ తను తర్వాతకి ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు తనంతకు తానే మళ్ళీ అడుగుతుంది నాకు ప్రోటీన్ బాగుంది అని. తను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తుంది, మొన్న ఊర్లలో చెప్తుంది ప్రోటీన్ వాడాలి ఖచ్చితంగా బాగుంటది అని చెప్పి తను చెప్తుంది. నాకు ఆమె మాటలు వింటుంటే మస్తు సంతోషం అనిపించింది అక్కడ. ఆమె బాగాలేదన్న ఆమెనే ఇప్పుడు బాగుందని చెప్పి చెప్తుంది అందరికి. అది బాగా అనిపించింది నాకు అక్కడ. ఇంకొకటి వచ్చేసి నేను వేరే దగ్గర రెంట్కుంటే ఎస్డి రాజ్ సార్ వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాను నేను. అక్కడ ఆ మేడంకి కూడా కాళ్ళ నొప్పులు ఉండే. ఆమెకు కూడా అసలు కాళ్ళు అసలు సోపాలు పట్టుకొని నడిచేది, అసలు నేను చూడలేకపోయినా ఆమెని అసలు. ఇక నేను చెప్పుకుంటానే ఉన్నా ఆమెకి చెప్పిన. అంటే నేను అనుకున్నా అంటే కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి రావాలి వాళ్ళని మంచి చేయాలన్నది ఒక డ్రీమ్ నాకు. వాళ్ళు ఏమన్నా అనుకొని నా పట్ల కానీ నేను వాళ్ళకి మంచి చేయాలనే నాకు అదొక డ్రీమ్ పెట్టుకొని ఇంకా వాళ్ళని తీసుకొచ్చినాక సార్ వాళ్ళని మేడం వాళ్ళని పిలిపించి మాట్లాడిన. తీసుకొని సార్కి కూడా అనిపిస్తుంది. అక్కడ సతీష్ అన్న డైట్ పరంగా అయితే ప్రతిదీ నాకు అడుగుతుండే. మా ఇంటి ఉన్నారు మేము అడుగుతున్నాం నాకు ఏం తినాలి ఏం లేదు అని అడుగుతుంటే అన్న కూడా కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, 2 minutes మళ్ళీ వస్తారు అనుకుంటండి. ఓకే సార్, ఇది కొంచెం నెట్ ప్రాబ్లమ్. ఓకే, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడరా, సార్ వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడు. ఓకే సార్. అట్లా అంటే నేను కొంతమందికి ఇంక వాళ్ళు కొంతమందికి హెల్ప్ చేస్తూ వస్తారు. ఆ సతీష్ అన్న వాళ్ళ పాపకు కూడా తీసుకొని వాడుకుండు. ఇంకా వాళ్ళ పాప తోటి రిజల్ట్ చూసుకొని అమ్మ ఇది బాగుంది కదా, అసలు ఎందుకు నేను కూడా చేయకూడదా అని చెప్పి తను అడిగిండు. అన్న సరే అన్న చెయ్యండి, కూడా చేస్తే మీకు కూడా నలుగురికి హెల్ప్ చేసినట్టు ఉంటది, మీకు కూడా మనీ అనేది వస్తుంటది ఇంట్లో అని చెప్తే సరే అమ్మ అని చెప్పి తను కూడా జాయిన్ అయ్యిండు. నాకు స్కూల్ దగ్గరలో ఒక అమ్మాయి కలిసింది, శ్యామల అని. ఆమె కూడా అంటే తనకు డెమో చూపియంగానే అసలు ఇదేదో బాగుందిరా నేను కూడా జాయిన్ అవుతా అని చెప్పి తను జాయిన్ అయ్యింది. తన ప్రొడక్ట్ తీసుకొని వాడుతుందో ఇంకా తను సరిగా మీటింగ్లకు వస్తలేదు.
అంటే తనకి ఫోన్ బాగాలేక వస్తలేదు. తను ఫోన్ మంచిగా అయిన తర్వాత మీటింగ్ అటెండ్ అయితే చేస్తా అని చెప్పి చెప్తుంది అని చెప్పి చెప్తుంది. బాగుంది. ఇంకొక అతను పరిచయం అయింది. అసలు ఆమె అంటే ఫోన్ ఫోన్ కోసం అని మాట్లాడి ఫోన్ తీసుకొని మాట్లాడిన తర్వాత అత్త ఆమె ఒక్కొక్కటి చెప్తూ వస్తుంటే ఇంకా నేను ఇట్లా ఇట్లా ఉంటది, ఈ విధంగా ఉంటది అని చెప్పి చెప్తే తన ప్రాబ్లం తను చెప్పిన తర్వాత నేను చెప్పిన అయితే సరేరా బాగుంది ఇదేదో అని చెప్పి తను కూడా ఓకే అని తను కూడా జాయిన్ అయ్యి తను కూడా కొంతమందికి హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. సార్ ఓకేరా, వండర్ఫుల్ వండర్ఫుల్ గ్రేట్. అయితే ఇక్కడ మీ తరపున అది వాళ్ళు వచ్చారు కదా అంజమ్మ వాళ్ళు, వాళ్ళ గురించి చెప్పావా? చెప్పలేదు సార్. అవును సార్. వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకు కూడా సైనసిక్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చింది. అంటే మెయిన్ మా చెల్లె నెట్వర్క్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది ఇక్కడ. సిగ్నల్ సరిగా లేనట్టుంది. అవునవును. ఆ, చాలా ప్రాబ్లం ఉండే తన వల్ల, ఇంకా మళ్ళీ వచ్చింది. తన మాటలో విందాం. మందికి హెల్ప్ చేస్తూ వస్తుంది. ద్వారా వచ్చింది అంజమ్మ. రిజల్ట్ బాగా వచ్చింది సార్. ఆమెకు కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆమె కూడా కొంతమందికి హెల్ప్ చేస్తూ వస్తుంది. తాను కూడా మస్తు మంచిగా అనిపిస్తుంది సార్. నాకు వస్తుందని అనుకోలేదు నేను, కానీ ఇంతమంది టీం వచ్చింది నాకు అట్లా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా టీం అనేది వస్తుంది, ఎందుకంటే మన ప్రొడక్ట్ బాగుంటది కాబట్టి 100% నమ్మకంతో వాడుతూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. ఓకేరా, వండర్ఫుల్. నీ టెస్ట్ వల్ల ఇంకా చాలా మంది హెల్ప్ కావాల్సింది. బ్రాండ్ 12% అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్ చెన్నకేశవులు అండ్ హరిత, గ్రేట్ గోయింగ్. ఓకే, మన మెంటర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళకి పిలుద్దాము. ప్లీజ్ వెల్కమ్ రాంబాబు సార్ అండ్ ఆల్ డయాస్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ నైస్. చెన్నకేశవులు ఈ రోజు కనబడ్డాడు చాలా రోజుల తర్వాత. సో మీకు బిఎఫ్ఐ 12% బిఎఫ్ఐ అయ్యారు మీరు. గ్రేట్, అది కంగ్రాచులేషన్స్. అండ్ చాలా బాగా థ్యాంక్ యూ చెప్పాం. సార్. ఎందుకంటే యాక్చువల్గా ఏ క్వాలిటీ ఉంటే మనం మన బిజినెస్ లో సక్సెస్ అవుతాం, నువ్వు చెప్పిన దాన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది. అందరికీ హెల్ప్ చేద్దాం అని ఉన్న క్వాలిటీ ఉంది కదా, అదే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ముందు నీవు హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నావు, తర్వాత నీ పక్క ఇంటి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నావు, ఇంట్లో వాళ్ళు చెల్లి హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నావు. సో స్లోగా పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు హెల్త్ ఇంప్రూవ్ చేస్తున్నావు. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు నువ్వు. అంటే నెట్వర్క్ సరిగా లేకపోయినా కూడా స్టేబుల్ గా కూర్చుని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు ఎలాగ సక్సెస్ అయ్యావు ఇందులో. అంటే 12% బిఎఫ్ఐ అంటే అది ఒక సక్సెస్ఫుల్ లెవెల్ అన్నమాట. బిఎఫ్ఐ అవ్వడం అంటే మన బిజినెస్ లో ఒక లీడర్షిప్ లెవెల్. అది ఆ లీడర్షిప్ లెవెల్ ఉందంటే మీకు ఒక టీం ఉండి ఆ టీంని మీరు రెగ్యులర్ గా టీంకి గైడెన్స్ చేసుకుంటూ, కోచ్ చేసుకుంటూ
అప్లైన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ అన్ని 4/6 9 కోర్ స్టెప్స్ కార్డినల్ రూల్స్ ఫాలో అవుతూ ఇవన్నీ చేస్తేనే యాక్చువల్గా మనం ఆ బిఎఫ్ఐ లెవెల్కి రాగలం. ఇదేదో మామూలు ఆషామాషి రోల్ అది కాదు, అది క్వాలిఫికేషన్ బిఎఫ్ఐ ఫస్ట్ సక్సెస్ఫుల్ లీడర్షిప్ లెవెల్ అనమాట. నెక్స్ట్ బీబీఐ. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ హరిత అండ్ చెన్నకేశవులు. మీరు త్వరలోనే బీబీఐ కూడా అవ్వాలి. బీబీఐ అయ్యి మీ టీంలో కూడా ఇంకా బిఎఫ్ఐ రావాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ నమ్మకం అంటే ఉంది, కానీ భయంతో అనేది ఉన్నా. అది మీరు అంటే సారు మీరు నాకు సార్ లైన్ తీసుకొని మాట్లాడిండ్రు నా దగ్గర. అప్పుడు ధైర్యాన్ని ఇచ్చి అయిపోయినా అని అనేసుకున్నా సార్. నేను అయినా అని నమ్మకంతో అందుకు వెళ్ళిన సార్. అందులో మా మరిది బాగా ప్రోత్సహించింది సార్. అది మెయిన్ క్రెడిట్ అంతా మా మరిది ఆయన సపోర్ట్ ద్వారా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎక్సలెంట్ అప్లయన్స్. మీకు సరిత డాక్టర్ మల్లేష్ గారు రెగ్యులర్గా మీకు మంచిగా కోచింగ్ ఇస్తున్నారు. మీకు ఈ ధైర్యం అది రావడానికి కూడా కారణం వాళ్ళే. మీరు బిఎఫ్ అయ్యడానికి కూడా కారణం కోర్స్ మీ డ్రీమ్ ఉంది, మీ హార్డ్ వర్క్ ఉంది, బట్ పర్ఫెక్ట్గా కోచింగ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ వాళ్ళతో మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. బీబీఐ ఈజీగా అయిపోతుంది గ్యారంటీగా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్ మేడం చెప్పిన విధంగానే ఫాలో అవుతాం సార్. నేను ముందుకు పోతా అన్న నమ్మకం ఉంది సార్. సార్ మేడం ఉన్నారు కదా, చాలా నమ్మకంతో ఖచ్చితంగా అయితే అన్న నమ్మకం ఉంది సార్. హరిత పక్కన చెన్నకేశవ సపోర్ట్ కూడా 100% ఉంది. అందువల్ల డెఫినెట్ గా నువ్వు అనుకున్నట్టు ఫాస్ట్ గా నెక్స్ట్ బీబీఐ లెవెల్ కి వచ్చేస్తారు మీరు గ్యారంటీగా. సార్ తను ఫస్ట్ అంటాడు సార్, వద్దు ఏంది ఎంత అమౌంట్ ఇంత పెట్టాలి అది ఇది అని అంటాడు. తర్వాతకి తీసుకెళ్లి తనే తీసుకొస్తాడు సార్. అది మస్తు అనిపిస్తుంది సార్ నాకు. ప్రతిసారి అట్లనే వెరీ గుడ్. గో బీబీఐ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ హరిత చెన్నకేశవులు. నేను కూడా ఒక్క మాట చెప్పాలనుకుని ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. మనం ఎలా ఉన్నామంటే ఈ ఆపర్చునిటీలోకి వచ్చాక 2-వే ఇంజిన్ అన్నమాట. ఫ్రంట్ నుంచి మనని పుల్ చేసే అప్లైన్ అనే ఇంజిన్. ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు మీ మరిది నీలేష్ అనురాధ వాళ్ళు కూడా వెనక నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెనక నుంచి పుష్ ఇంజిన్ అన్నమాట. 2-వే ఇంజిన్ ఉండడం వల్ల ప్లస్ కోరిక ఉండి వర్క్ చేసే హరిత చెన్నకేశవులు మధ్యలో ఉండడం వల్ల ఈ సక్సెస్ రీచ్ అవ్వగలిగారు అనమాట. ఖచ్చితంగా ఇంకా రీచ్ అవ్వగలరు. ప్లస్ మనకి దొరికే ట్రైనింగ్స్, బ్యూటిఫుల్ ట్రైనింగ్స్ దొరుకుతున్నాయి కంపెనీ ఇచ్చేవి. మన కమ్యూనిటీలో మనం ఉండి మూవ్ అవ్వడం. సో ఖచ్చితంగా మీరు అనుకునే లెవెల్స్ అన్ని కూడా అచీవ్ అవ్వగలరు. 100% ష్యూర్. సో ఆల్ ద బెస్ట్ అగైన్ హరిత చెన్నకేశవులు అండ్ టీమ్ కి. మీ టీం అందరికి స్పెసిఫిక్ గా రాజు, సువర్ణ అండ్ నీలేష్. ఇంకా అమ్మాయి పేరేంటి? శివుడు, భవానీ శివుడా? యా మీ టీం కూడా మంచి టీం వచ్చింది. సో వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మనము ఇక్కడ అందరు కూడా ఆల్రెడీ బీబీఐ వేయ వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళకి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మన అప్లై అని చెప్పారు సంజయ్ చంద్ర, దీప్తి చంద్ర వాళ్ళు నిన్న. వాళ్ళు ఏమంటారంటే మన వాళ్ళు కూడా నెక్స్ట్ ఖచ్చితంగా ఆంబే ప్లాంట్ విజిట్ చేసే అవకాశం ఉంది, ఈ ప్లాటినం అయ్యే అవకాశం కూడా ఉంది మన వాళ్ళందరికీ కూడా అని చెప్పారు. ఇప్పుడు మన సార్ వాళ్ళు కొచ్చికి పోయి వచ్చారు. వాళ్ళ సెలబ్రేషన్ మనం ఒకసారి చూద్దాం. నేను ఒకసారి మీకు షేర్ చేసి ఒకసారి చూద్దాము. ఒక 4 minutes సెలబ్రేషన్ చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ మనం కూడా వెళ్తున్నాం కదా నెక్స్ట్ ఇయర్ అందరం కూడా. ఓకే, ఒకసారి చూద్దాం.
And this is one of the best ALS experience we ever had, and it's a fantastic treatment that we have experienced over the last 4 days. So everybody, please work hard and do whatever it takes for you to pay the price, but it's worth every bit of it. You are going to enjoy to the fullest. 4 days एक्सपीरियंस की बात करूं तो फ्रेंड्स इतना एंजॉय किया हमने इतनी लाइफ में, मैं कहता हूं कि इतना बहुत बड़ा जो सिस्टम ऑर्गेनाइज किया है, अगर एवरेज सिस्टम से बोला जाए तो इतना बड़ा सिस्टम ऑर्गेनाइज करना बहुत मुश्किल है, और थैंक्स टू एमवे। केरला ऑसम ब्यूटीफुल। हम फर्स्ट टाइम साउथ में आए, केरला है, रियली सुपर। हमको यहाँ के इतना गुड फील हो रहा है, इतना अच्छा लग रहा है, इट इज सो ग्रेट। Amway is fantastic. Amway has a reputation of making the most simplistic experience one of the most memorable ones as well. हमने imagine नहीं किया था it would be that exclusive event. इतना exciting रहेगा. We did not believe in it. This experience has been amazingly good. Right from the welcome to the dinners, to the gifts, to the experiences, to the sports, everything is truly awesome. Really enjoying it a lot. Excellent trip, right? And I'm 1000% sure Bangkok would be one step and we would be missing you over there. This is the best ALS we had. Every day is a celebration day here. Snake boat race और houseboat experience बहुत outstanding थे. You must come here to experience it. यहाँ कोची में बहुत ही बढ़िया है, यहाँ पे मूवीज तैयार हुए और बहुत ही बढ़िया लग रहा है। बाकी थैंक्स टू एमवे। Every day there is a new surprise from Amway for us. So we are really enjoying. Thank you very much, Amway. ఐ హోప్ చూశారు కదా, మనం చాలా మంది లైఫ్ మారుస్తుంటే మనం ఎంజాయ్ చేయడానికి మాకు అవకాశం వస్తుంది కదా. మారుద్దాం, మనకి ఇంకా టైం ఉంది. హరిత చెన్నకేశవులకు ఆల్మోస్ట్ వాళ్ళు బీబీఐలకు వెళ్ళబోతున్నారు. కొంచెం దీన్ని కనుక స్ట్రెచ్ చేసి వీళ్ళు కనుక ఖచ్చితంగా చేస్తే ఫిబ్రవరి మార్చి కల్లా వీళ్ళు సిల్వర్ వెళ్ళిపోతే వీళ్ళకు ఈ అవకాశం ఉంది. మనం మళ్ళీ ఆంబే ప్లాంట్ సందర్శించి ఇలాంటి సెలబ్రేషన్ మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే బిఎఫ్ఐ కంప్లీట్ చేశారో వాళ్ళకు అవకాశం ఉంది, ఎందుకంటే మన అప్లయన్స్ దాన్ని కోరుకుంటున్నారు కూడా కదా. మనకు వండర్ఫుల్ గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ ఉన్నారు, రాంబాబు సార్ అంటారు మేడం వాళ్ళు. సో వాళ్ళ గైడెన్స్లో మనం ముందుకు వెళ్తూ మనందరం కూడా సార్ చెప్పినట్టు అందరు ఫ్లైట్లో వెళ్తూ ఎంజాయ్ చేద్దామా మరి.
సో వండర్ఫుల్ టెస్టిమోనియల్ ఈరోజు హరిత చెన్నకేశవులు. గ్రేట్. చాలా మంది మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ రాబోతున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మంత్లో మంచి పిల్స్ చేంజ్ చేయబోతున్నాం మనం. కాబట్టి ఇంకా మనకు వారం రోజులు టైం ఉంది. మీరు ఇంకా పిన్ చేయడానికి చాలా అవకాశం ఉంది. మేము చాలా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈజీగా చాలా మంది లీడర్స్ పిన్ చేయబోతున్నారు, చేస్తారు కూడా 100%. ఓకేనా? నెక్స్ట్ వీక్ మళ్ళా కొత్త BBI BFI ఎవరు ఉంటే వాళ్ళతో పాటుగా మనము ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ట్రై చేయండి. ఇంకా 7 days ఉంది. మార్చి వరకు టైం ఉందంట మనకు. మార్చి వరకు సిల్వర్ కావడానికి చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం అంటే ఆల్మోస్ట్ 16 members ఉన్నాం. వీఆర్ గోయింగ్స్ అందరూ కూడా ఒక ఫ్లైట్లో సార్ అన్నట్టుగా మన అందరం కూడా వెళ్ళిపోదాం మదురైకి, ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే, బై. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ఎంజాయ్. రేపు మాత్రం పేస్ మీటింగ్ ఉంటుంది 5:30కి. అందరు జాయిన్ అవ్వండి. ఓకే, ఎక్కడ కూడా టైం ఇవ్వకండి. హార్డ్ వర్క్ చేయండి, అచీవ్ చేసుకోండి, ఎంజాయ్ చేసేద్దాం అంతే. ఈ లీడర్షిప్ ఏర్లెస్ గురించి రాంబాబు సార్ ఏమైనా మాట్లాడతారేమో. నిన్న మీటింగ్లో జరిగింది కదా సార్, మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం మేము. వాళ్ళు హిందీలో చెప్పారు, మీరు తెలుగులో చెప్పండి అంతే. లేదు, ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు వాళ్ళ అక్కడ జరిగింది ఏంటో చెప్పారు. తర్వాత అందరికీ కూడా యాక్చువల్గా అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి నుంచి సిల్వర్ మెయింటైన్ చేస్తే ఆగస్టుకి ప్లాటినం అయిపోతే డెఫినెట్ గా మదురై ప్లాటినం ట్రిప్, ప్లాటినం ఫోరం మదురై ప్లాంట్ కూడా చూపిస్తారు. 3 days 2 nights ట్రిప్ ఉంటుంది. సో రియల్లీ ఫస్ట్ చూడవలసింది అది. మన ప్లాంట్ లో ఎలా చేస్తున్నారు, మనం ఇప్పుడు ఒక వీడియోలో చూస్తున్నాం కదా, అక్కడ ప్రాక్టికల్ గా చూడొచ్చు మన GMP ప్లాంట్. సో ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు BFI అయిన వాళ్ళందరికీ అయితే ఆగస్టు కల్లా ప్లాటినం అయ్యే ఛాన్స్ ఉంది. 6 months మనం క్వాలిఫికేషన్ మెయింటైన్ చేస్తే ప్లాటినం గ్యారంటీ అన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసేది. ఆ హోటల్స్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ డ్యాన్సులు కానీ. ఓకే, ఆ స్టేజ్ మీద కంపెనీ MD వీళ్ళందరితోటి ఇవి తీసుకోవడం కానీ, పిన్స్, రికగ్నిషన్. సో ఫుల్ ఎంజాయ్మెంట్. వాళ్ళు మాట్లాడితే కూడా ఏమి లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళ డిన్నర్స్ అన్నీ అంతే. అంతా మర్చిపోయారు అన్నమాట. సో అలాగే ఉంటుంది ప్లాటినం ఫోరం కానీ ALS ఇది. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా ఆగస్ట్ వరకు టైం ఉంది. ముందు మనం ప్లాన్ ఇమీడియట్ గా BFI BBI ఇదే మనకి రూట్ మ్యాప్. BBI స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా సిల్వర్ గ్యారంటీడ్ అండి. సో అందరికీ పాసిబిలిటీ ఉంది. నిన్న సంజయ్ చంద్ర గారు చెప్పారు, అందరికీ పాసిబిలిటీ ఉంది. డెఫినెట్ గా ఇప్పుడున్న మన ప్రోడక్ట్స్ గురించి కానీ, మన కమ్యూనిటీస్ లో మనం చేస్తున్న యాక్టివిటీస్ వల్ల కానీ, మన మీటింగ్స్ వల్ల కానీ, మనం డైలీ చేసే యాక్టివిటీస్ వల్ల కానీ, వీటిల్లో రెగ్యులర్ గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ యాక్టివిటీ కూడా, యాక్షన్ కూడా ఉంటుందో డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో బ్యాక్ టు మల్లేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హరిత చెన్నకేశవులు. ఈరోజు మీ ప్లాట్ఫామ్ ఈరోజు చాలా బాగా మాట్లాడారు. మీ టెస్టిమోనీ కూడా చాలా బాగుంది. ప్లస్ మనము వెళ్ళబోతున్న టైంలో రేపట్లో మనము ప్లేస్లోకి వెళ్దాము. నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా మనకు మళ్ళీ టీమ్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మనము సంజయ్ చంద్ర సార్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో అక్కడ చూద్దాం మనం. ఓకేనా? ఓకే, బాయ్.